జగన్మోహన్ రెడ్డికి అవినీతి కేసులు కొత్తేం కాదు. ఆయన మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద ఇన్ని కేసులు ఉండి ఉండకపోవచ్చు. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. 2012 మే నెలలో అరెస్ట్ అయి 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉండి 2013 సెప్టెంబర్లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నాడు. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉండడం కూడా ఒక రికార్డ్ అనే చెప్పాలి. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న అక్రమ సంపాదన మీద పెట్టినవి. మరి ఈయనగారు 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టాడు. జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి ఏరులై పారింది. ఒక ఆర్థిక నేరగాడికి అధికారం ఇస్తే ఎంత అవినీతి చేయాలో అంత చేశాడు. జగన్ కేంద్రంగా నడుస్తున్న కేసు మద్యం కుంభకోణం. తండ్రి అధికారం ఉన్నప్పుడు జగన్ సంపాదించిన అక్రమాస్తుల విలువ సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం 43,000 కోట్లు. అదే జగన్ సీఎంగా ఉండి దోచుకుంది అధికారిక లెక్కల ప్రకారం 1,00,000 కోట్లపై మాటే. జగన్ అవినీతిలో సింహ భాగం మద్యం కుంభకోణందే. ఈ కుంభకోణానికి ప్లాన్ చేసింది, మద్యం పాలసీని మార్చమంది జగన్మోహన్ రెడ్డి. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు. అందుకే మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని సిట్ బలంగా నమ్ముతోంది. ఉంటే గింటే ఇంకో స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉండవచ్చు. అదే ఇసుక కుంభకోణం. ఇది కూడా 1,000 కోట్ల కుంభకోణమే. దాని విచారణ ఇంకా జరుగుతోంది. ఛార్జ్షీట్ వేస్తే కానీ అసలు విషయం బయటపడదు. ఇవే కాకుండా ఇంకో 3 పెద్ద కేసుల విచారణ ప్రస్తుతం జరుగుతోంది. అవే పరకామణి చోరీ కేసు, కల్తీ నెయ్యి కేసు, కల్తీ మద్యం కేసు. ఈ మూడింట్లోనే జగన్ గ్యాంగ్ అయిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, జోగి రమేష్లు సూత్రధారులు, పాత్రధారులు. వీళ్లలో జోగి రమేష్ తన సోదరుడు రాముతో కలిసి జైల్లో ఉన్నాడు. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిల్లో ఎవరికి జైలు యోగం ఉందో అనేది మరికొద్ది రోజుల్లో తేలబోతోంది. ఇదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా అవినీతి చేయడం, కేసులు పడడం పక్కా అన్నమాట. ఇంత ఘనమైన అవినీతి చరిత్ర ఉన్న జగన్కు 2019లో ప్రజలు అధికారం ఎలా ఇచ్చారు అనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగా ఉంది.